అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి యొక్క రూమ్లో ఒక ఏసీ పైపుల నుంచి వాటర్ రావటం జరిగింది. దాని మీద రాద్ధాంతం చేశారు. ఇవాళైతే ఎమ్మెల్యేలే వచ్చి అక్కడికి ధర్నాని అజనితం చేశారు. చాలా హై క్వాలిటీగా చేసి ఎల్ఎన్టీ షాప్ నుంచి వాడి దగ్గర బిల్డింగ్ కట్టించాం. అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటికి 2 సార్లు వర్షాలు వచ్చాయి. గత అసెంబ్లీ అప్పుడు వర్షం కూడా వచ్చింది హెవీగా, కానీ ఎటువంటి లీకేజీలు ఏమీ లేవు. నిన్న కూడా లీకేజీలే జరగల. పైన ఫ్లోర్లో టాప్ ఫ్లోర్లో ఒక ఏసీ పైప్ పైనుంచి కిందకు వచ్చేది. ఆ పైపుని ఎవరో కట్ చేశారు. అది తీసుకున్న ఫోటో ఎవరో కట్ చేశారు. సో టాప్ ఫ్లోర్లో ఏదైతే వర్షం వస్తుందో, వర్షం వచ్చినప్పుడు నీళ్లు కొద్దిగా హెవీ రెయిన్ రాబట్టి కొద్దిగా వర్షం పైకి వచ్చింది. ఆ పైప్ ఎక్కడైతే కట్ చేశారో ఆ కట్ చేసిన దాంట్లో నుంచి నీళ్లు వచ్చినాయి. ఆయన నేరుగా రావటం కూడా గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చినాయి. ఫస్ట్ ఫ్లోర్లో రాలా. ప్రతిపక్ష నాయకుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది రూమ్. వాళ్ళ ఆఫీసు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. నిజంగా లీకులు అయితే ఫస్ట్ ఫ్లోర్ నుంచి లీక్ అవుతూ రావాలా. ఆ పైప్లో నుంచి అది వచ్చింది. దాని మీద రాద్ధాంతం చేసి గందరగోళం చేశారు. తర్వాత మొత్తం ఇవాళ ఎంక్వైరీ చేసి దాని మీద డీటెయిల్ చేస్తే ప్రాథమికంగా జరిగింది ఇలా కట్ చేస్తున్నారు పైప్. ఈ విధంగా పైపుని, ఏసీ కేబుల్ పోయే పైపుని ఈ విధంగా కట్ చేస్తుంది. ఇది క్లియర్గా కట్ చేసింది. ఇది ఖచ్చితంగా ప్రాథమికంగా తెలియదు ఏంటంటే ఎవరో కావాలని కట్ చేశారు. దాని మీద ఎంక్వైరీ చేయమని పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పాం. ఆల్రెడీ అసెంబ్లీలో ఎవరైతే ఉండారో ఆ కన్సర్న్ అధికారులు దాని మీద కంప్లైంట్ చేశారు. ఈరోజు మీడియా వాళ్ళందరూ కూడా యాక్చువల్గా దీన్ని అక్కడ ఫిజికల్గా చూపించడం కూడా జరిగింది. అయితే దీని మీద ప్రతిపక్ష నాయకులకి ఇంకేం ఉండదు. వాళ్ళు ఏ విధంగా అల్లరి చేయాలి. వీళ్ళు 192 డేస్లో అసెంబ్లీ కట్టేశారు, సెక్రటరియట్ కట్టేశారు, హైదరాబాద్ నుంచి అధికారులందరూ ఇక్కడ షిఫ్ట్ చేసేశారు. అసెంబ్లీ ఇక్కడ జరుగుతుంది, ప్రజలకు కన్వీనియంట్గా ఉంది. దీన్ని ఏ విధంగా చెడగొట్టాలా. ఏసీ పైప్ నుంచి వాటర్ వచ్చిందండి. దానికి లీకులు అన్నారు, త్వరలు రంధ్రాలు పడిపోయినాయి అన్నారు. అసలు మాట్లాడేటప్పుడు ఏదన్నా ఆలోచించి మాట్లాడాలా. క్లియర్గా ఒక ఏసీ పైప్ అది కట్ చేశారు. క్లియర్గా కట్ చేసింది. మన ఇళ్ళ పైపుల్లో ఎప్పుడన్నా గోడల నుంచి అది కాదు, ఆడి ఎంతసారి దాంట్లో నుంచి